500 ఎద్దుల బండ్లు తోలుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రమంతా మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం. కానీ ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ గెలిచిన దానిలో కూడా మధ్యలో ఒకళ్ళేదో ఒక్క సీటు ఒక్క కౌన్సిలర్ విషయంలో తర్జన భర్జన లాస్ట్ మినిట్ వరకు వైసీపీకి వస్తుందా టీడీపీకి వస్తుందని ఏం జరిగిందండి? ఆ ఒక్కటి లూజ్ అవటం వెనక కారణం ఇక్కడేమంటే ఇక్కడ సీనియర్ లీడర్లు తక్కువ మా పార్టీలు ఉన్నారు, కానీ ఆ పార్టీ నుండి యువతలకు వచ్చిన వాళ్ళు 3-4 వాళ్ళ వల్ల కొంతమంది అయితే ప్రభాకర్ రెడ్డికే సపోర్ట్ చేసినారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు చేసినారు. రెండోది, అందరూ 35 సంవత్సరాల లోపడి ఉండేవాళ్ళే, 35-40 సంవత్సరాల లోపడి ఉండే. ఇక్కడికి వచ్చిన కొత్తగా అందరూ లీడర్షిప్ అనేది వచ్చింది. ఒక వార్డులో 2-3 ఉంటే మనం ఒకరికే టికెట్ ఇవ్వగలుగుతాం, కానీ రెండో వానికి కొన్నిసార్లు మావి కూడా పొరపాట్లు ఉండొచ్చు. నేనే ఉండదని చెప్పను, కానీ ఉండొచ్చు ఆ టికెట్లు. దాంతో ఒకరికొకరు సరిపోక పొడుచుకోవడమే దానికి కారణం. రెండోది ఏమంటే ఇక్కడ విపరీతమైన పోలీసు ఏదో జరుగుతుంది ఏం కథని ఆ రోజు నన్ను కూడా అవసరం చేశారు. ఎవరే కానీ ఎక్కడ లేదు, ఆ వార్డులో ఉండేవాడు మాత్రమే తిరిగి ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. నేను గర్విస్తా, ఇంత ప్రశాంతంగా తాడిపత్రి చరిత్రలో ఎప్పుడు జరిగిండదని. ఎప్పుడు 1-6 గెలిచేవాళ్ళు ఈరోజు 16-17 సీట్లు మేము గెలిచినామంటే అది నాట్ ఏ జోక్. తాడిపత్రిలో ఒక ఎమ్మెల్యే దౌర్జన్యంగా కౌన్సిలర్ని తీసుకొచ్చి చేసినాడు అనేది మనకు ఉండకూడదు అనే దాంతోనే మనం ఫ్రీగా వదిలేసినాం. ఈ రోజు కూడా అదే వదిలేసినాం. అధికారంలో ఉన్నప్పుడు తీసుకురావాలనుకుంటే అదేం పెద్ద గొప్ప సంగతి కాదు. అది అందరికీ తెలుసు. మేము ఆ పని చేయలే, ప్రశాంతంగా జరిగిపోతానల్లా. ఇంకోటి ఏమంటే మన గుడ్ విల్ కూడా పెరుగుతుంది పబ్లిక్లో. ఇన్నాళ్ళు అభివృద్ధికి దూరంగా ఉన్న తాడిపత్రి లాంటి ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంలో